brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒంటి నిండా కలర్ కొట్టుకుని అద్దాల బాక్స్ లో అందంగా కూర్చుని చూడగానే ఆకర్షించేలాగా ఉంటాయి. చటుక్కున క్యాష్ కొట్టి లటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తాయి. అయితే తిన్నారో తస్మాత్ జాగ్రత్త. రోగాలు కొని తిని తెచ్చుకోకండి. బేకరీ ఫుడ్స్ తో జర భద్రం అంటున్నారు అధికారులు. ఆరెంజ్ కలర్ లో చెకోడీలు చూడగానే చాలా మందికి తినాలనిపిస్తుంది కదా. ఇంకా జాంగ్రీ ఎంత కలర్ఫుల్ గా ఫుల్ మేకప్ వేసుకుంటుంది. బేకరీలో ఏ ఫుడ్ ఐటమ్ చూసినా సరే కలర్ఫుల్ గా ఉంటాయి. కళ్ళను ఇట్టే ఆకట్టుకుంటాయి. చూడగానే నోరు ఊరుతుంది, తినాలి అనిపిస్తుంది. ఇదిగో ఈ కివీ ఫ్రూట్ స్లైసెస్ చూడండి. ఆ గ్రీన్ కలర్ చూస్తేనే కళ్ళు చెదిరిపోతాయి. న్యాచురల్ గా ఉండే కలర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక జెల్లీస్ అయితే రకరకాల రంగుల్లో ఆకట్టుకుంటాయి. ఇక జిలేబీలు చూస్తే చూడగానే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ చూడగానే తినాలనిపించేస్తుంది కదా. కానీ వీటన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ కలర్స్లో ముంచెత్తిస్తారు. వస్త్రాలకి రంగులు వేసినట్లు మీరు తినే తిండికి కూడా రంగులేస్తున్నారు. ఆ రంగుల హంగులు పొంగులు చూసి తింటే మీకు రంగు పట్టం ఖాయం. ఉరుకుల పరుగుల జీవితం. వండుకుని తినే ఓపిక తీరిక ఎవ్వరికీ లేదు. దీంతో చాలా మంది బయటే తినాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు ఇదే శాపంగా మారుతోంది. ఇక కేకులు తింటే కెవ్వు కేకు కాదు, చావు కేక వేయాల్సి వస్తుంది. రస్కులు తింటే ఆసుపత్రికి పరిగెత్తాల్సింది. హైదరాబాద్ మహానగరంలో ఏ బేకరీలో చూసినా ఇదే సీన్. కలర్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. ఎక్కడ చూసినా కూడా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేకులు, దిల్పసంద్లు, కలర్ఫుల్ చాక్లెట్లు, సమోసాలు, వెజ్ నాన్ వెజ్ పఫ్ఫులు, క్రీమ్ బ్రెడ్లు, చెగోడీలు, ఇలా ఏదైనా సరే కలర్లో ముంచి తీస్తున్నారు. అందుకే అవి అలా కళకళలాడిపోతూ కనిపిస్తున్నాయి. ఇక బేకరీ ఫుడ్ తింటే హాస్పిటల్లో బెడ్ ఎక్కాల్సినట్టుగా మారిపోయింది పరిస్థితి. జిహెచ్ఎంసీ కమిషనర్ స్పెషల్ గా ఫోకస్ చేయడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బృందాలు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాడులు చేశాయి. 200కు పైగా బేకరీలు, స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి ఆహార పదార్థాలని సీజ్ చేసి నాచారంలోని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి రంగులు వాడుతున్నారు. ఏ కలర్ అయినా కూడా FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి. అంటే 100 ppm కంటే ఎక్కువ రంగు ఉండకూడదు. కానీ 200 ppm వరకు కలర్స్ యాడ్ చేస్తున్నారు. ఇవి కెమికల్స్ ఉండే సింథటిక్ కలర్స్. ఇవి తిన్నారంటే మీ ఆరోగ్యం సర్వనాశనం అయిపోద్ది. ఇక కల్తీ రాళ్లు సీజన్ ని బట్టి బేకరీ ఐటమ్స్ ని కూడా కల్తీ చేస్తూ ఉంటారని, వాటిలో కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారని నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వాణి చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వాణి ఉన్నారు. వాణి గారు, మీరు ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకోసం ఇన్ని మొత్తం కూడా ఇవి ప్రతిసారి కేసెస్ మీరు డైలీ ప్రెజర్ బర్డన్ గాని పెరిగిపోతుందని చెప్పొచ్చు. కల్తీ అన్నది జరుగుతూనే ఉంది. సో ఆగడం లేదు. సో ఇక్కడ మన బేకరీ ఐటమ్స్ ఏవే ఉన్నాయి మేడం? ఈ దీనిలో ఏ రకాల కల్తీలు జరుగుతాయి? ఎక్కువగా బేకరీ ఐటమ్స్లో ఏంటంటే వాళ్ళు యూస్ చేసేది కలర్స్ బాగా యాడ్ చేస్తారు. కలర్స్ యాడ్ చేయడం వల్ల అవి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. పిల్లలకి ఏదైనా కూడా కలర్ఫుల్గా కనబడగానే వాళ్ళు ఎక్కువగా అది తినాలని వాళ్ళకి ఒక కాన్షియస్నెస్ కలుగుతూ ఉంటుంది అనమాట. అదే కావాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇదివరకు మా చిన్నతనంలో అయితే చాక్లెట్స్ మాత్రమే ఉండేవి స్వీట్గా. సో ఎప్పుడు చాక్లెట్స్ అనే అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జెల్లీస్ వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి రకరకాల. ఇప్పుడు జుజుబీ అంట, ఇటువంటి ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. చిన్నపిల్లలు ఇట్లాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇవన్నీ ఇప్పుడు బాగా నైస్గా ప్యాకింగ్ చేసి బేకరీస్లో కానీ పెద్ద సూపర్ మార్కెట్స్లో పెట్టడం వల్ల ఏంటంటే ఇందులో ఫ్రూట్ కంటెంట్ ఉంటుందేమో అనేసి పేరెంట్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. పిల్లలేమో కలర్ఫుల్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఇందులో మన ఆరోగ్యానికి కావాల్సిన న్యూట్రిటివ్ వాల్యూస్ అయితే ఏమీ ఉండవు. టెస్ట్ శాంపిల్స్ లో భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. మనం తినే బేకరీ ఫుడ్ ఐటమ్స్ ని కలర్స్ తో ఏ విధంగా కల్తీ చేస్తున్నారు అన్న దానిపై ఫుడ్ సేఫ్టీ అధికారిని వాణి డెమో ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఇది మనం చూడొచ్చు, కివీ ఫ్రూట్ భయంకరమైన కలర్స్ వాడారు. దీనివల్ల ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? దీన్ని టెస్ట్లు ఏ విధంగా చేస్తారు? వీళ్ళు కొత్తగా ఈ కివీ ఫ్రూట్స్ని కట్ చేసి
ఇంకెక్కువ స్వీట్గా ఉండడానికి దీని మీద షుగర్ సిరప్ కూడా యాడ్ చేస్తారు. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత అగైన్ కలర్ కూడా యాడ్ చేస్తారు అనమాట. ఎక్కువ అట్రాక్టివ్గా షుగర్ సిరప్ యాడ్ చేసరికి కొంచెం ఏదైనా డల్ అయిందని వాళ్ళకి అనిపించినా కూడా వాళ్ళు గ్రీన్ కలర్ యాడ్ చేసేసి అట్రాక్టివ్గా చేస్తుంటారు. బట్ ఫ్రూట్స్లో కానీ ఎందులో కూడా డైరెక్ట్గా కలర్ యాడ్ చేయకూడదు. మనం డైరెక్ట్గా కలర్ తీసుకున్నట్టే ఇది. సో ఇందులో మేము ఇదివరకు చాలాసార్లు దీని మీద అన్సేఫ్ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ దే ఆర్ యాడింగ్ కలర్స్. ఇప్పుడు మేము దాన్ని టెస్ట్ చేసాం చూడండి, వూల్కి మొత్తం కలర్ అంటుకుంటుంది. ఇది కొంచెం ఇంకొక 1 అవర్ హీట్ చేసామంటే మొత్తం కలర్ అంతా ఇందులోకి వస్తుంది. బట్ ఇప్పుడు ఆ సోంపులో కూడా వాళ్ళు షుగర్ యాడ్ చేస్తున్నారు అండ్ వాటికి కలర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇందులో మేము కలర్ వేయడం వల్ల చూడండి, జస్ట్ వాటర్, అసిటిక్ యాసిడ్, వూల్ వేస్తే ఆ సోంపులో ఉన్న కలర్ అంతా కూడా మన వూల్కి అటాచ్ వచ్చేస్తుంది. ఇది కాకరకాయ చిప్స్, ఇందులో కూడా కలర్ యాడ్ చేస్తున్నారు. యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ టు అట్రాక్ట్ పీపుల్ దే ఆర్ యాడింగ్ కలర్స్ అనమాట. అది కూడా మోతాదులో యాడ్ చేయడం లేదు, ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది వడియాల్ టైప్ ఫ్రయమ్స్ చూడండి, డార్క్ రెడ్, ఇందులో కార్మోజిన్, పాన్షియో 4R లాంటి డిఫరెంట్ రెడ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కలర్స్ ఆర్ యాడెడ్. ఈ మైదా నుంచి వాళ్ళు క్రీమ్ బన్స్ కానీ దిల్ పసంద్, దిల్ కుష్ లాంటి ఐటమ్స్ తయారు చేస్తుంటారు. సో ఇది అంత హెల్తీ కాదు. ఈ వీట్ ఫ్లోర్ మైదా అన్నది హెల్తీ కాదు. అందులో స్టఫింగ్ చూసుకుంటే మనము ఇవి టూటీ ఫ్రూటీస్ యాడ్ చేస్తాం. ఈ టూటీ ఫ్రూటీస్లలో మొత్తం షుగర్ సిరప్లో ముంచుతారు. ఈ టూటీ ఫ్రూటీస్ని గుమ్మడికాయ నుంచి చేస్తారనమాట. ఇవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి గుమ్మడికాయ నుంచి చేసి షుగర్ సిరప్లో ముంచుతారు. సో స్వీట్నెస్ వస్తుంది. అవి టాపింగ్స్ లాగా మనం కేక్స్లో యాడ్ చేస్తుంటారు, దిల్ పసంద్లో కూడా యాడ్ చేస్తారు. సో ఇందులో కూడా కలర్ యాడ్ చేస్తారు. ఇందులో కూడా మోతాదుకు మించి కలర్ యాడ్ చేస్తుంటారు. సో దే యూజ్ వెజిటేబుల్ ఆయిల్ టు ప్రిపేర్ దిస్ క్రీమ్. వెజిటేబుల్ ఆయిల్ నుంచే క్రీమ్ తయారు చేస్తారన్నమాట. ఆ క్రీమ్ని ఈ బన్స్ దాంట్లో వాడుతుంటారు. చీప్గా ఏది వస్తే అదే వాడుతూ ఉంటారు. సో మొత్తం మీద ఈ కలర్ల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది హ్యూమన్ బాడీ పైన? అంటే కలర్స్ లాంగ్ స్టాండింగ్ మనం కన్స్యూమ్ చేస్తే ఏవైనా కూడా మనం యూస్ చేసే కెమికల్స్ కానీ, ఇప్పుడు మనము బ్లీచింగ్ ఏజెంట్స్ కొన్నిట్లలో యూస్ చేస్తూ ఉంటారు. ఏ కెమికల్స్ అయినా కూడా మనము కలర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింథటిక్ ఫుడ్ కలర్, లైక్ కెమికలే అది. ఏ కెమికల్ అయినా మనం లాంగ్ స్టాండింగ్లో తీసుకుంటే మన బాడీకి అది దాన్ని డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉండదు. కాబట్టి అది బాడీలో అక్యుములేట్ అయిపోయి కంపల్సరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. ఫుడ్ సేఫ్టీ ఒకటే మొత్తం కూడా చేస్తున్నటువంటి ఈ టెస్టుల్లో ప్రతిరోజు కూడా 50 వరకు చేస్తున్న టెస్టుల్లో దాదాపు 20% అందులో కల్తీ ప్రోడక్ట్సే బయటపడుతున్నాయి. ఫర్దర్ యాక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటే తప్ప ఈ కల్తీ వ్యవహారం మొత్తం కూడా కంట్రోల్ అయ్యే అవకాశం లేదన్నది మాత్రం స్పష్టం. కెమెరా పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.